హిందూ ధర్మ ప్రేక్షకులకు నమస్కారం. ఆస్ట్రోయోగం కార్యక్రమానికి స్వాగతం. మన భారతదేశంలోని అన్ని సుప్రసిద్ధ పుణ్యక్షేత్రాలలోకెల్లా మహామహిమాన్విత పుణ్యక్షేత్రం అరుణాచలం. పంచభూత లింగాలలో ఒకటైన మరియు మానవుల సర్వ కర్మలను దూరం చేసే అగ్నిలింగ క్షేత్రం అరుణాచలం. భక్తుల పాలిట కొంగుబంగారమైన ఆ అరుణాచలేశ్వరుని దివ్య అనుగ్రహంతో భక్తులు తమ కష్టాలను, దుఃఖాలను, సమస్యలను దూరం చేసుకోగలుగుతున్నారు. అయితే ప్రతి మనిషి ఒక నక్షత్రంలో జన్మిస్తారు. నవగ్రహాలలోని ఏదో ఒక గ్రహ దశతో జీవితం మొదలవుతుంది. మనం పుట్టినప్పటి నుండి మరణించేంత వరకు ఈ నవగ్రహాల దశలు, అంతర్దశల్లో సుఖ సంతోషాలు, కష్ట నష్టాలు అనుభవిస్తూ ఉంటాం. ఇట్టి నవగ్రహాల అనుగ్రహం కొరకు, నవగ్రహ శాంతికై నవగ్రహాల జప సంఖ్య మొత్తం 1,20,000, నవగ్రహ తర్పణాలు, నవగ్రహ హోమాలతో పాటు మీ సంకల్పం నెరవేరటానికి సోమవతి అమావాస్య రోజున చండీ హోమం, గత జన్మల కర్మదోష నివారణకు 365 సార్లు రుద్రపారాయణం, అభిషేకాలతో పాటు మీ జాతక రీత్యా కలుగు వివిధ సమస్యల నివారణకు 24 రకముల హోమాలను కార్తీక మాసంలో డిసెంబర్ 11వ తేదీ నుండి 17వ తేదీ వరకు గురుగారి ఆధ్వర్యంలో మహామహిమాన్విత అరుణాచల క్షేత్రంలో అత్యంత నియమ నిష్ఠలతో జరిపించబడును. మరి వాటి వివరాలను గురుగారిని అడిగి వారి మాటలోనే తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సదాశివసమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురుపరంపరాం. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులు శ్రీ 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 భారతీ తీర్థ మహాస్వాముల వారికి, శ్రీ 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 విధుశేఖర భారతీ తీర్థ మహాస్వాముల వారికి, కంచికామకోటి పీఠాధిపతులు శ్రీ 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 విజయేంద్ర సరస్వతి మహాస్వాముల వారికి ప్రణామములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురువుగారి ఆధ్వర్యంలో కార్తీక మాసం నెల రోజులు మహాన్యాసపూర్వక రుద్రాభిషేకాలతో పాటు సకల దోషాలను తొలగించే మహామహిమాన్విత అరుణాచల క్షేత్రంలో కార్తీక మాసంలో డిసెంబర్ 11వ తేదీ నుండి 17వ తేదీ వరకు వివాహం కాని అబ్బాయిలు, అమ్మాయిల కొరకు 18 రకముల హోమములు మరియు మేష, వృషభ, మిథున, కర్కాటక, కన్య, తుల, ధనస్సు, మకర, కుంభరాశులలో జన్మించిన వారికి శనిదోష నివారణకై శనీశ్వర హోమం, అఘోర పాశుపత మంత్రహోమంతో పాటు మీ జాతకరీత్యా కలుగు విద్య, ఉద్యోగం, దాంపత్యం, సంతానం, ఆరోగ్యం, వ్యాపార అభివృద్ధి, రాని బాకీలు, శత్రుబాధ, భూ కోర్టు సమస్యలు మరియు షష్ఠిపూర్తి, బాలారిష్ట దోషం, కుజదోషం, కాలసర్పదోషం వంటి వివిధ సమస్యల నివారణకు 24 రకముల హోమములతో పాటు గత జన్మల కర్మదోష నివారణకు 365 సార్లు రుద్రపారాయణం, అభిషేకాలు మరియు మీ సంకల్పం నెరవేరటానికి చండీ హోమం, నవగ్రహాల అనుగ్రహం కొరకు నవగ్రహ శాంతికై నవగ్రహాల జప సంఖ్య మొత్తం 1,20,000, నవగ్రహ తర్పణాలు, నవగ్రహ హోమాలను సుప్రసిద్ధ అరుణాచల క్షేత్రంలో కార్తీక మాసంలో డిసెంబర్ 11వ తేదీ నుండి 17వ తేదీ వరకు గురుగారి ఆధ్వర్యంలో అత్యంత నియమనిష్టలతో నిర్వహించబడును. మీ గోత్రనామాల రిజిస్ట్రేషన్ కొరకు మరియు అరుణాచల క్షేత్రంలో విశేషంగా జరుగు పూజలకు, అన్నదానానికి సహకరించే భక్తులు స్క్రీన్పై కనిపిస్తున్న గురుగారి వ్యక్తిగత నంబర్లకి సంప్రదించగలరు. గురుగారు, మొదటిగా కాలర్ కూడా లైన్లో ఉన్నారండి. హలో. హలో, నమస్తే అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? డేట్ ఆఫ్ బర్త్ చెప్తారా అండి మీది? 28/3 సంవత్సరం అండి? 1972. 1972. సమయం చెప్తారా? 23:30. ఓకే. ఎక్కడ జన్మించారండి? షోలాపూర్. ఓకే, గురుగారితో మాట్లాడండి. మాట్లాడండి నాయన. ఓం శివాయ నమః. పాదాభివందనాలు. ఆయుష్మాన్ భవ. శివాయ నమః. కాస్త గట్టిగా మాట్లాడండి. మీది వాయిస్ చాలా చిన్నగా వినిపిస్తుంది. 3:30 ఉదయం ఆ బాబు పుట్టింది? అవునండి. 72 కదా? 72. కాస్త గట్టిగా మాట్లాడిన ఆయన, మీది వినబడట్లేదు వాయిస్. 72. ఏం తెలుసుకుందామని? నా గురించి వ్యక్తిగతంగా, వ్యాపారం గురించి. అదే ఏం తెలుసు? ఇంతకుముందుకు మీకు కాల్ చేశాను లాస్ట్ ఇయర్. గుర్తుకొచ్చింది, ఎందుకంటే మీ డేట్ ఆఫ్ బర్త్ చూడగానే ఇంతకుముందు కాల్ చేసినట్టుగా అనిపించింది. మీరు వృత్తిపరంగా చేయించారని చెప్పేసి అని చెప్పారు. అంతకుముందు ఒకసారి చేసినప్పుడు, మళ్ళీ ఒకసారి చేసినప్పుడు ఏమన్నారంటే మీరు ఫుడ్కి సంబంధించిన ఐటమ్ పెట్టుకుంటే మీకు నడుస్తుందని చెప్పేసి అన్నారు. మీది ఒక్క నిమిషం అండి, మీది ఏమీ వినబడట్లేదు. మీ వాయిస్ చాలా చిన్నగా వినిపిస్తుంది. మరి ఫోన్ ప్రాబ్లమో ఇక్కడ ప్రాబ్లమో అర్థం కావట్లేదు. స్పష్టంగా లేదు గురుగారు వాయిస్. హలో, చెప్పండి.
ఫుడ్కి సంబంధించిన ఐటమ్ పెట్టుకుంటే మీకు నడుస్తుందని చెప్పారు. ఓకే. అయితే ఇప్పుడు జనరల్ స్టోర్ హోల్సేల్ పెడదామని ప్లాన్ చేస్తున్నాము. ఏ విధంగా ఉంటుందని పెట్టుకోండి. ఎందుకంటే జాతకరీత్యా ఆ సంబంధించినటువంటి గ్రహదశ మీకు ప్రారంభమైంది. జాతకానికి సంబంధించి యోగవంతంగా ఉంటుంది. ప్రయత్నం చేయండి మీరు. ఎన్నైనా నడుస్తుంది నాయన, చేసుకోండి. ఈశ్వరానుగ్రహ ప్రాప్తిస్తుంది. మరో కాలర్ కూడా లైన్లో ఉన్నారు గురుగారు. హలో. హలో, నమస్తే అండి. నమస్తే అమ్మా. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా పాప గురించి అండి, మ్యారేజ్ గురించి. మా పాపది ఓకే. పేరు లీలా అత్తవంత్ అండి. ఓకే. డేట్ ఆఫ్ బర్త్ చెప్తారా? 27/10/1996. సమయం అమ్మా? సమయము ఉదయము 3:50కి తెల్లవారుజామున. కర్నూలులో పుట్టింది. ఓకే. కర్నూలులో జన్మించారా? ఆ, సరే, ఒక్కసారి డేట్ ఆఫ్ బర్త్ చెప్తున్నానమ్మా, చూడండి. 27/10/1996. ఆ, ఓకే, గురుగారితో మాట్లాడండి. సరే. మాట్లాడండి. నమస్తే గురుగారు. ఆయుష్మతి భవ. ఉదయం 3:50 మ్యారేజ్కి గురుగారు. కార్తీక మాసంలో పెళ్ళి అంటున్నారు, అందుకని అడుగుదాం జాతకమని. అబ్బాయికి గురుగారు. మీరు స్పీకర్ ఆన్ చేసి మాట్లాడుతున్నారమ్మా? లేదు లేదండి. ఎందుకంటే వాయిస్ సరిగ్గా వినబడట్లేదమ్మా. అవునా? అలా కాస్త బయటకు వచ్చైనా మాట్లాడండి. బయటికి వచ్చి మాట్లాడుతున్నారు. అదే అబ్బాయికి అమ్మాయికి కొంతగా పుస్తకం లేదని కనుక్కున్నామని గురుగారు. ఎప్పుడు పెళ్ళి ఎప్పుడు అనుకున్నారమ్మా? నవంబర్లో అంటున్నారు. వాళ్ళు ఎంగేజ్మెంట్ కూడా పెట్టాను. నవంబర్లో పెట్టుకున్నారు ఎంగేజ్మెంట్కి వెళ్ళి అంటున్నారు. మరి ఎంగేజ్మెంట్ అయిపోయిందా? ఇంకా అవ్వలేదు గురుగారు వాళ్ళు. మరి నిర్ణయానికి వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకా సెకండ్ ఒపీనియన్కి ఎందుకమ్మా? మీకు ఇదివరకు ఎక్కడ చూపించలేదా? ఇంకా అంటే చూపించిన వాళ్ళు చూపించుకున్నారు, బాగానే ఉంది అన్నారు. అంటే మిమ్మల్ని కూడా అడుగుతామని ఒకసారి అడుగుదామని. ఒక వ్యక్తి చెప్పిన తర్వాత దాన్ని పట్టుకొని వెళ్ళాలి కదమ్మా. మళ్ళీ ఇప్పుడు మీకు సెకండ్ ఒపీనియన్కి ఎందుకు వచ్చింది? మీకు ఆలోచన ఎందుకు వచ్చింది? అంటే ఎప్పుడు అట్లా మంచిగా చెప్తారు కదా గురుగారు మీరు. అందుకని ఎంగేజ్మెంట్ కూడా అవ్వలేదు కదా. ఎంగేజ్మెంట్ కూడా కాలేదా? అవ్వలేదు. అమ్మాయిది భరణి నక్షత్రమా? భరణి నక్షత్రం. అబ్బాయిది పర్టికులర్స్ చెప్పండి అమ్మా. అబ్బాయిది చంద్రహాస్ అబ్బాయి పేరు. 9/1/1995. టైం అమ్మా? 12:30 రాత్రి. అంటే తెల్లవారితే 9, 10? రాత్రి 12:30 కొల్లాపూర్లో పుట్టినాడు. కరెక్టేనమ్మా. తెల్లవారితే 10 అవుతుందా 9వ తారీఖు అవుతుందా అని అంటున్నాను. 9 అని చెప్పినారు గురుగారు వాళ్ళు. 9/1/1995 అని చెప్పినారు. మధ్యరాత్రి 12 అంటే 12 తర్వాత డేట్ మారుతుంది, అడగలేదా మీరు? మారుతుంది అంటే 8/9 అని చెప్పినారు. ఎక్కడ పుట్టాడు అబ్బాయి? కొల్లాపూర్ అంట. కొల్లాపూర్ అంటే మహారాష్ట్రనా లేకపోతే మహబూబ్ నగర్ దగ్గరదా? మహబూబ్ నగర్ డిస్ట్రిక్ట్ వస్తుంది. ఓకే. అచ్చంపేట దగ్గర. మీరు చూపించుకోలేదా ఎక్కడ ఇరువురు జాతకాలు కుదిరినాయా లేదా అని చెప్పి? ఇంకా ఎంగేజ్మెంట్ అంటే ఇప్పుడు అంతా ఈ కరోనా అని చెప్పేసి ఇంకా మేము పోవడానికి కూడా కుదరలేదు. సరే కనుక్కుందంటే ఇంకా ఎంగేజ్మెంట్ అవ్వలేదు కదా, కనుక్కుందాం మిమ్మల్ని ఒకసారి కనుక్కొని ముందుకు ప్రొసీడ్ అవుదాం అన్నట్లు ఆలోచిస్తున్నాం అంతే. ఓకే. జాతకరీత్యా ఇద్దరికీ కుజదోషం లేదు, లగ్నాలు కూడా ఒకటే అయినాయి. తర్వాత రాశులు కూడా మిత్రక్షేత్రాలు కాబట్టి నిరభ్యంతరంగా ముందుకు వెళ్ళవచ్చమ్మా, ఇబ్బంది పడాల్సింది లేదు. కాకపోతే ఈ అమ్మాయి జాతకానికి సంబంధించి వివాహం అయిన తర్వాత 1.5 మ్యాక్సిమం 2 సంవత్సరాల వరకు ఈగో ప్రాబ్లమ్స్ లేకుండా పెట్టుకోవాలమ్మా. ఈ అమ్మాయికి మీరు మంచి చెడు చెప్పాలి ప్రధానంగా. ఎందుకనంటే మీ ఇంట్లో పెరిగినప్పుడు స్వతంత్రంగా ఆనందంగా ఉంటుంది. ఒక ఇంట్లోకి వెళ్ళినప్పుడు మళ్ళీ ఆ వాతావరణంకి అడ్జస్ట్ కావాలి, వాళ్ళని ఆమె వాళ్ళుగా భావించుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా కావడానికి కొంత టైం పడుతుంది. కొంతమందికి అయితే జాతకరీత్యా చెప్పాల్సిన అవసరం లేదు. కానీ ఈ అమ్మాయి జాతకరీత్యా ఖచ్చితంగా 1.5 మ్యాక్సిమం 2 సంవత్సరాల వరకు ఈగో ప్రాబ్లమ్స్ ఉండకూడదు. ఒక లక్షణం ఈ అమ్మాయికి ఉంటుంది, అది చేంజ్ చేసుకోగలుగుతుందమ్మా. సందేహాలు ఎక్కువగా ఉంటాయి ఈ అమ్మాయికి. కాబట్టి ఆ సందేహాలను ఎక్కువగా పెట్టుకోవద్దని చెప్పండి. దాంపత్య జీవితం ఇబ్బందికరంగా ఉంటుంది. నిరభ్యంతరంగా ముందుకు వెళ్ళవచ్చమ్మా, చక్కగా చేసుకోవచ్చు. లక్షణాలు కానీ కూడా శుభ లక్షణాలే. అబ్బాయి కూడా మంచి జాతకమే, ఇబ్బంది పడాల్సిన అవసరం లేదమ్మా.
గురుగారి ఆధ్వర్యంలో కార్తీక మాసం నెల రోజుల పాటు మహన్యాసపూర్వక రుద్రాభిషేకాలతో పాటు సకల దోషాలను తొలగించే మహిమాన్విత అరుణాచల క్షేత్రంలో కార్తీక మాసంలో డిసెంబర్ 11వ తేదీ నుండి 17వ తేదీ వరకు వివాహం కాని అబ్బాయిలు అమ్మాయిల కొరకు 18 రకముల హోమములు మరియు మేష వృషభ మిథున కర్కాటక కన్య తుల ధనస్సు మకర కుంభరాశులలో జన్మించిన వారికి శనిదోష నివారణకై శనీశ్వర హోమం అఘోర పాశుపత మంత్రహోమంతో పాటు మీ జాతకరీత్యా కలుగు విద్య ఉద్యోగం దాంపత్యం సంతానం ఆరోగ్యం వ్యాపార అభివృద్ధి రాని బాకీలు శత్రుబాధ భూ కోర్టు సమస్యలు మరియు షష్ఠిపూర్తి రాని బాకీలు బాలారిష్ట దోషం కుజదోషం కాలస 4 రకముల హోమములతో పాటు గత జన్మల కర్మదోష నివారణకు 365 సార్లు రుద్రపారాయణం అభిషేకాలు మరియు మీ సంకల్పం నెరవేరడానికి చండీ హోమం నవగ్రహాల అనుగ్రహం కొరకు నవగ్రహ శాంతికై నవగ్రహాల జప సంఖ్య మొత్తం 1,20,000 నవగ్రహ తర్పణాలు నవగ్రహ హోమాలను సుప్రసిద్ధ అరుణాచల క్షేత్రంలో కార్తీక మాసంలో డిసెంబర్ 11వ తేదీ నుండి 17వ తేదీ వరకు గురువుగారి ఆధ్వర్యంతో అత్యంత నియమనిష్టలతో జరిపించబడును. మీ గోత్రనామాల రిజిస్ట్రేషన్ కొరకు మరియు అరుణాచల క్షేత్రంలో విశేషంగా జరిగే అన్నదానానికి సహకరించే భక్తులు స్క్రీన్ మీద కనిపిస్తున్న గురుగారి వ్యక్తిగత నెంబర్కి సంప్రదించగలరు. గురుగారు మరికొంతమంది కాలర్స్ కూడా లైన్లో ఉన్నారండి, వారితో మాట్లాడే ముందు చిన్న విరామం తీసుకుందాం. గురుగారు ఆస్ట్రోయోగం కార్యక్రమంలో ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం. తిరిగి స్వాగతం. గురుగారు, మీరు ఏ హోమ కార్యక్రమాలు పూజలు చేపట్టినా సరే నవగ్రహ దేవతలు 9 మంది ఉన్నారు, అయినా సరే మీరు శనీశ్వరుడికి సంబంధించిన హోమ కార్యక్రమాలు తప్పనిసరిగా చేస్తూ ఉంటారు మీ ప్రతి కార్యక్రమంలోనూ కూడా. ఎందుకని గురుగారు? ఇక్కడ ప్రధానంగా గమనించినట్లయితేనమ్మా, మనకు శని భగవానుడు అనేటువంటిది అత్యంత కీలకమైనటువంటి గ్రహం. నవగ్రహాలలో ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క కారకత్వం ఉంటే శనిగ్రహానికి మాత్రం సంబంధించినటువంటిది మానవ జీవితానికి సంబంధించిన కర్మ దోషానికి సంబంధించినటువంటి గ్రహం. అంటే గత జన్మలలో చేసినటువంటి పాపకర్మలు కానీ శుభకర్మలకి కానీ సాక్షిభూతుడు ఈ సూర్యభగవానుడు. ఈ జన్మలలో మనం చేసిన ప్రతి పనికి కూడా సాక్షిభూతుడు సూర్యభగవానుడు. అయితే మనం చేసినటువంటి ప్రతి పనిని లెక్కబెట్టడానికి దైవం మనం ఒక పర్చేస్ చేస్తాము. ఆధార్ కార్డు పర్చేస్ మనం చేసిన ప్రతిదీ కూడా ఆధార్ కార్డు ద్వారా మనకు తెలిసిపోతుంది ఎక్కడ మనం పర్చేస్ చేసినా. ఎందుకంటే ప్రతి బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్కి లింక్ ఉంటుంది కాబట్టి, ప్రతి పర్చేస్కి బ్యాంకుతో లింక్ ఉంటుంది కాబట్టి ఆధార్ కార్డు ద్వారా మనం తెలుసుకోవచ్చు. అట్లాగే మనం సృష్టించిన దీనికే ఇంత టెక్నికల్ ఉంటే భగవంతుడు పెట్టినటువంటి సిస్టానికి తిరుగుండదు. కనిపెట్టుకొని ప్రతిదీ కూడా మనకు కనిపెట్టుకొని 4 వేదాలు, రాత్రి పగలు, తర్వాత ఉభయ సంధ్యలు, అలాగే నవగ్రహాలు, ఇవన్నీ కూడా మనకు సాక్షిభూతులు. ప్రతిదీ కూడా ఈచ్ అండ్ ఎవ్రీ మినిట్ మన అకౌంట్లో నమోదవుతుంటుంది. మంచి అయితే మంచి, చెడు అయితే చెడు. అయితే ఈ పాపకర్మలన్నిటికీ కూడాను మంచి కర్మలకు అన్నిటికీ కూడాను గత జన్మలలో సాక్షిభూతుడైనటువంటి సూర్యభగవానుడు ఈ జన్మలలో దాన్ని అనుభవింప చేయడానికి, మనం అనుభవించాలనంటే దానికి మళ్ళీ ఇంకొక రిప్రజెంటేటివ్ కావాలి. కాబట్టి ఆ శనీశ్వరునికి అప్పగించడం జరుగుతుంది. తద్వారా శుభకర్మలైనప్పుడు శుభ ఫలితాలను ఇస్తూ ఉంటాడు, పాపకర్మలు ఉన్నప్పుడు పాప ఫలితాన్ని ఇస్తూ ఉంటాడు. అందుకే శని ప్రభావానికి సంబంధించి ఉన్నప్పుడు సంగు శని, పొంగు శని, మంగు శని అని చెప్పి 3 రకాల శనులు ఉంటాయి. పొంగు శని అన్నప్పుడు మనం పొందినటువంటి శుభకర్మల్ని ఈ జన్మలలో యోగం రూపంలో శని ప్రభావం జరుగుతున్నప్పుడు మనకు మంచి జరుగుతూ ఉంటుంది. ఉదాహరణకి ఎన్టీఆర్ గారి జాతకం చూసుకున్నప్పుడు ఆయనకి 82వ సంవత్సరంలో పార్టీ పెట్టి విజయం సాధించడం జరిగింది. అప్పుడు ఏలినాడు శని ప్రభావం జరుగుతుంది. అంటే గత జన్మ కర్మ శుభయోగం ఉన్నప్పుడు ఆ శని భగవానుడు కూడా శుభాన్ని కలగచేస్తాడు. కొంతమంది జీవితాల్లో శని ప్రభావం వస్తూ మంచిని జరిగితే పోతూ చెడు చేసిపోతాడు. కొంతమందికి వస్తూ చెడు చేస్తే పోతూ మంచి చేసిపోతాడు. ఇలా జాతకరీత్యా శని భగవానుడికి విశేషమైనటువంటి స్థానం ఉంది. కాబట్టి మళ్ళీ ఈ జన్మలో చేసే మంచి చెడు అన్నీ మళ్ళీ కౌంట్ అవుతాయి. ఏది కూడా మనకు ఒక పట్టాన ఇక అయిపోయింది, పని అయిపోయింది అన్నట్టుగా ఉండదు. అంటే ప్రతిరోజు మానవుడు లేచిన దర్భ్యత తన జీవితంలో ఎట్లయితే ప్రయాణం చేస్తూ ఉంటాడో అలాగే జన్మ ఎత్తినప్పుడు మంచి చెడుని మళ్ళీ కలుపుకొని మంచి శాతం ఎక్కువగా ఉన్నప్పుడు చెడు శాతం తక్కువగా చేసుకుంటూ పోగా ఒక జన్మకి జన్మరాహిత్యమైనటువంటిది కలుగుతుంది. కాబట్టి శని ప్రభావానికి సంబంధించి ఇబ్బందులు పడుతున్నప్పుడు మనం శని భగవానుని నిందించుకుంటూ ఉండకూడదు. ఎందుకనంటే మన కర్మదోషాన్ని తొలగించేటువంటి స్థితి ఆ శని భగవానునికి ఉంది. కాబట్టి ఇట్టి శనిదోష నివారణకై సంబంధించి
కర్మదోషానికి సంబంధించినటువంటి శని భగవానుడు కారకుడు కాబట్టి గత జన్మ కర్మదోషం తొలగిపోవడానికి ఎప్పుడూ చేసిన కార్యక్రమంలో రుద్రపారాయణం అనేటువంటిది చేస్తూ ఉంటాను. ఎందుకు చెబుతూ ఉంటున్నానంటే ఇంత పెద్ద పెద్ద కార్యక్రమాలు చేయడానికి గల కారణం కూడా ఒకటండి. ఎందుకనంటే ఏదో కార్యక్రమం చేశాము అయిపోయింది తుడుచుకొని వచ్చేసేసాము అనేటువంటి స్వభావంగా ఉండకూడదు. ఎందుకంటే మీ వెల్ఫేర్ని ఇక్కడ కూర్చొని ఈ స్థానంలో కూర్చున్నప్పుడు మీ యొక్క వెల్నెస్ని వెల్ఫేర్ని మీకు అందరికీ అందించాలనేటువంటి ఒక సదుద్దేశం, చక్కటి ఆలోచన విధానంతో కర్మదోషం. ఎందుకనంటే ఎంతోమంది నమోదు చేసుకుంటూ ఉంటుంటారు, ఎన్నెన్నో కర్మలు చేస్తుంటారు. ఇప్పుడు నమోదు చేసుకున్న వాళ్ళలో శుభకర్మలు చేసిన వాళ్ళు ఉంటారు, పాపకర్మలు చేసిన వాళ్ళు ఉంటారు, మనకు తెలియదు. కానీ ఆ కర్మ ప్రభావము అనేటువంటిది నిర్వహించేటువంటి స్థానంలో బ్రహ్మస్థానంలో కూర్చొని ఉండి చేసేటప్పుడు ఆ స్వభావము కొంత పాప ఫలితం పాప పంకిలమైనటువంటి జీవితం మాకు కూడా అంటుతుంది. అందుకే ఇక్కడ ఉభయత్ర మీకు కానీ చేయించేటువంటి మాకు కానీ ఈ కర్మదోషం అంటకుండా ఉండడం కోసమే ఈ రుద్రపారాయణం అనేటువంటి చేయించడం జరుగుతుంది. కాబట్టి రుద్రపారాయణ మహిమ చాలా గొప్పది. అటువంటిది కర్మదోషాన్ని తొలగిస్తుంది. మీ కర్మ దోష నివారణకై ఈ కార్యక్రమం తలపెట్టి మీ కర్మకి బాధ్యుడిగా నేను చేస్తున్నప్పుడు నాకు ఆ కర్మ ఉండకూడదు, గత జన్మ కర్మ ఉన్నటువంటి మీకు ఆ కర్మదోషం ఉండకూడదు. మధ్యలో వారధిగా పరమేశ్వరుడు శుభప్రదుడై ఆ యొక్క కార్యక్రమంలో పాల్గొన్న వాళ్ళకి మంగళం కలగాలనేటువంటి ఉద్దేశంతో ఈ యొక్క రుద్రపారాయణం అనేటువంటి చేయించడం జరుగుతుంది. ఇక శని భగవానికి సంబంధించి ఇప్పుడు ప్రస్తుతం మేష, వృషభ, మిథున, కర్కాటక, కన్య, తుల, ధనస్సు, మకర, కుంభరాశుల్లో ఉన్నటువంటి వారు శని ప్రభావానికి గురవుతారు. కాబట్టి ఇట్టి శనిదోష పరిహారార్థమై శనీశ్వర హోమం, ఎందుకంటే 9 గ్రహాల్లో నవగ్రహాలకి సంబంధించినటువంటి జపతర్పణ హోమాదులు జరపబడుతున్నాయి. శనీశ్వర హోమము మరియు శనీశ్వర మూలమంత్ర జపము, తర్వాత తర్పణము, శనీశ్వర హోమము, అలాగే అఘోర పాశుపత మంత్రహోమము. శని ప్రభావం వల్ల అనారోగ్య సమస్యలు వస్తాయి కాబట్టి మృత్యుంజయ ఆయుష్య హోమాలు, ధనపరమైనటువంటి సమస్యలు వస్తాయి కాబట్టి దత్తాత్రేయ, రుద్ర మరియు లక్ష్మీ మూలమంత్ర సంపుటిత లక్ష్మీ సూక్త హోమాలు. శని ప్రభావం వలన శత్రు సమస్యలు పెరుగుతాయి కాబట్టి కాలభైరవ హోమము, సుదర్శన హోమము అనేటువంటివి అంగభూతంగా జరిపించడం జరుగుతుంది. ఒక్క శనికే మీరు భావించుకుంటే ఈ శనితో లింక్ ఉన్నటువంటివి అన్నీ ఇన్ని హోమాలు ఉంటాయి. మనకు వీక్షించేటువంటి ప్రేక్షకులు కూడా శని ప్రభావం అన్నప్పుడు సాధారణంగా అలవాటు ఏంటంటే తైలాభిషేకం ఏదో ఒక చిన్న గ్లాసులో పట్టుకొని పోతారు. చెప్పాలి అని అంటే ఒక 50 ml శనితో తైలాభిషేకం చేయగానే సరిపోయిందని చెప్పి భావన కలుగుతుంది. భావన వరకే. ఇప్పుడు అందమైనటువంటి వస్తువు దొరుకుతుంది, కంటికి ఆనందం కలిగితే ఆ వస్తువు మన సొంతం అవుతుందా? కంటికి ఆనందం ఏం కలుగుతుంది, తర్వాత మళ్ళీ బయటకు వచ్చామంటే మళ్ళీ ఆ అనుభూతి ఉండదు. మన సొంతం అయితే మన దగ్గర ఉంటే అది మన సొంతం. కాబట్టి మన సొంతం అయ్యేటువంటి విధంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది, ఆనందం కలిగించేటువంటి విధంగా కాదు. కాబట్టి వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులు కూడా తేడాను గమనించి అవకాశం ఉంటే ఈ శనిదోష ప్రభావానికి గురైనటువంటి మేష, వృషభ, మిథున, కర్కాటక, కన్య, తుల, ధనుస్సు, మకర, కుంభరాశుల్లో జన్మించిన వారు ప్రభావానికి గురవుతారు. కాబట్టి వారందరూ కూడా ఈ కార్యక్రమంలో నమోదు చేసుకోవచ్చు. తద్వారా దైవానుగ్రహం కలుగుతుంది. అరుణాచల క్షేత్రంలో జరుగుతున్నటువంటి కార్యక్రమానికి తిరుగుండదు. స్మరణేత్ అరుణాచలం కాశ్యాంతు మరణాత్ముక్తి అనేటువంటిది ఉన్నది. కాబట్టి అరుణాచల శివాన్ని స్మరించుకుంటేనే పాపకర్మలను తొలగిపోతాయి. ఇప్పటికీ కూడా చాలామంది కాల్స్ చేస్తూ మాట్లాడుతూ ఉన్నారు. అరుణాచలం అనేటువంటి దివ్యమైనటువంటి అనుభూతిని వాళ్ళ మాటల్లో తెలుపుతూ చాలా ఆనందంగా చెబుతున్నారు. పడుకునేటప్పుడు కానీ ఏదైనా పని చేసేటప్పుడు కానీ అరుణాచల శివ అనేటువంటిది ముమ్మారు స్మరించుకొని మేము పని చేస్తామండి, మాకు ఎంత మంచి జరుగుతుంది. స్మరించుకుంటేనే అంత మంచి జరిగితే అక్కడ కార్యక్రమంలో చేయించుకోవడం ద్వారా ఎంత శుభ ఫలితాన్ని పొందుతాము. ఆ కొండంతా జ్యోతిర్లింగ స్వరూపమే. కాబట్టి ఆషామాషిగా మన ఋషులు పెట్టినటువంటి సాంప్రదాయము మరియు ఈ భారతావనిలో ఇన్ని పవిత్రమైనటువంటి తీర్థస్థలాలు ఉన్నాయి కాబట్టే ఈ రోజు వరకు కూడా పాజిటివ్ ఎనర్జీతో ఉండి విదేశీయులందరినీ ఆకర్షిస్తుంది. కాబట్టి ఎంతోమంది మానసికమైనటువంటి ప్రశాంతత పొందుతారు. కాబట్టి జాతకరీత్యా ఎటువంటి దోషములున్నా అగ్నిలింగ క్షేత్రం, అది కర్మ దహనం చేసేటువంటి క్షేత్రం. అటువంటి అరుణాచల క్షేత్రంలో వీక్షిస్తున్నటువంటి హిందూ ధర్మం ప్రేక్షకులు ఎవరైనా కానీ ఈ కార్యక్రమంలో గోతనామాలు నమోదు చేసుకోవాలనుకుంటే కార్యక్రమం తదనంతరం కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. ఈ ఆస్ట్రోయోగం కార్యక్రమం జరుగుతున్నంతసేపు ఫోన్లన్నీ స్విచ్ ఆఫ్ ఉంటాయి, గమనించగలరు. కాలర్ కూడా లైన్లో ఉన్నారండి. హలో 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 నమస్తే అండి. హలో నమస్తే అండి. టీవీ వాల్యూమ్ తగ్గించేసి మాట్లాడండి, మాతో కాల్ కట్ అయిపోతుంది. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా గురించి డేట్ ఆఫ్ బర్త్ చెప్తారా అండి మీది? 07
జూన్ 7th. జూలై 1. మీరు కరెక్ట్గా చెప్పండి, డేట్ ఆఫ్ బర్త్ కన్ఫ్యూజ్ అవ్వకుండా. 7వ నెల 1వ తారీఖా? ఓకే, కాల్ కట్ అయింది గురుగారు. మరో కాలర్ కూడా లైన్లో ఉన్నారండి. హలో, నమస్తే అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మీ గురించేనా? ఓకే, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. ఓకే, స్పష్టంగా రావట్లేదండి మీ వాయిస్. డేట్ ఆఫ్ బర్త్ లేదా? ఓకే, గురుగారితో మాట్లాడండి. మాట్లాడాను ఆయన. ఆయుష్మాన్ భవ, శివాయ నమః. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు మీరు? శ్రీకాకుళమా? చెప్పండి, ఏం కావాలండి మీకు? ఏం తెలుసుకుందాం చేశారు? ఓకే, ప్రధానంగా అంటే మీరు జాతకం లేదన్నారు కాబట్టి ప్రస్తుతం ఉన్నటువంటి ప్రశ్న సమయాన్ని బట్టే మనం తెలుసుకోవాలి. అదొక్కటే మార్గము. ఒకటి, ప్రధానంగా మీ జాతకంలో అంటే అడిగినటువంటి ప్రశ్న సమయానికి తెలియజేస్తున్నాను. ఒకటి మాత్రం క్లియర్గా చెప్పండి, తుదకంటూ పోరాడే స్వభావం మీకు లేదు, వాస్తవమేనండి? కాదండి, నేను చెప్తుంది ఏంటంటే విజయం పొందాలి. ఏ పని చేసినా ఆఖరణ ఫలితము విజయం పొందాలంటే గట్టి శ్రమ చేయాల్సిందే, ఏ చిన్న పని అయినా కానీ. కాబట్టి ఆ శ్రమని కొంతవరకే చేస్తారు, మిగతాది వదిలేస్తారు మీరు. తద్వారా మీకు అనుకున్న పనులు జరగకపోతుంటాయి. ఇది జరుగుతున్నాయా మీ జీవితంలో? అదే జాతకరీత్యా పరిస్థితులు పక్కకు పెట్టండి. తుదకంటూ పోరాడలేనటువంటి పరిస్థితి వస్తుందంటే పరిస్థితులు అనుకూలించకనే వస్తాయి. ఎవరు కూడా ఎక్కిన కొమ్మని నరుకోరు కదా. అట్లాగే జాతకంలో ప్రధానంగా కొన్ని పరిహారాలు చెప్తాను, చక్కగా చేసుకోండి. ప్రతి ఆదివారం సాయంకాలం 4:30 to 6 మధ్యలో దుర్గా అష్టోత్తరం వీలైనన్ని సార్లు పారాయణం చేసి 36 నిమ్మకాయల దండ అమ్మవారికి హారంగా వేయండి. ఇక ప్రతి శుక్రవారం ఆ వెంకటేశ్వర స్వామి సన్నిధికి చేరుకొని లక్ష్మీ సహస్రనామ పారాయణం చేసి అమ్మవారికి కుంకుమార్చన జరిపించండి. ఈ విధంగా మీరు 27 శుక్రవారాల పాటు చేయండి. మీరు ఏదైతే ప్రయత్నాలు చేస్తున్నారో ఇప్పటివరకు అన్నీ మంచి జరగలేదు, ఇబ్బందులు ఎదురవుతున్నాయి, ఏ కూడా కలిసి రావట్లేదు అంటున్నారో, ఈ 2 పనులు చేయడం ద్వారా మీరు అనుకున్నటువంటి పనులన్నీ చక్కబడుకుంటూ ఉండి ఒక 6 నెలల లోపల మీరు మంచి ఆనందంగా ఉండే స్థితిని మీరు పొందుతారు. శుభం భూయాత్. గురుగారి ఆధ్వర్యంలో కార్తీక మాసం నెల రోజుల పాటు మహన్యాసపూర్వక రుద్రాభిషేకాలతో పాటు సకల దోషాలను తొలగించే మహామహిమాన్విత అరుణాచల క్షేత్రంలో కార్తీక మాసంలో డిసెంబర్ 11వ తేదీ నుండి 17వ తేదీ వరకు వివాహం కాని అబ్బాయిలు అమ్మాయిల కొరకు 18 రకాల హోమములు మరియు మేష, వృషభ, మిథున, కర్కాటక, కన్య, తుల, ధనస్సు, మకర, కుంభరాశులలో జన్మించిన వారికి శనిదోష నివారణకై శనీశ్వర హోమం, అఘోర పాశుపత మంత్రహోమంతో పాటు మీ జాతకరీత్యా కలుగు విద్య, ఉద్యోగం, దాంపత్యం, సంతానం, ఆరోగ్యం, వ్యాపార అభివృద్ధి, రాని బాకీలు, శత్రుబాధ, కోర్టు సమస్యలు మరియు షష్ఠిపూర్తి, బాలారిష్ట దోషం, కుజదోషం, కాలసర్పదోషం వంటి వివిధ సమస్యల నివారణకు 24 రకముల హోమములతో పాటు గత జన్మల కర్మదోష నివారణకు 365 సార్లు రుద్రపారాయణం, అభిషేకాలు మరియు మీ సంకల్పం నెరవేరడానికి చండీ హోమం, నవగ్రహాల అనుగ్రహం కొరకు నవగ్రహ శాంతికై నవగ్రహాల జప సంఖ్య మొత్తం 1,20,000, నవగ్రహ తర్పణాలు, నవగ్రహ హోమాలను సుప్రసిద్ధ అరుణాచల క్షేత్రంలో కార్తీక మాసంలో డిసెంబర్ 11వ తేదీ నుండి 17వ తేదీ వరకు గురుగారి ఆధ్వర్యంలో అత్యంత నియమనిష్టలతో జరిపించబడును. మీ గోత్ర నామాల రిజిస్ట్రేషన్ కొరకు మరియు అరుణాచల క్షేత్రంలో విశేషంగా జరిగే అన్నదానానికి సహకరించే భక్తులు స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న గురుగారి వ్యక్తిగత నంబర్లకి సంప్రదించగలరు. గురుగారు మరో కాలర్ కూడా లైన్లో ఉన్నారండి. హలో, నమస్తే అమ్మా. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారమ్మా? డేట్ ఆఫ్ బర్త్ చెప్తారా మీది? ఓకే అండి, 22 ఆగస్ట్ 1991.
సమయం చెప్పండి అమ్మా. సమయం మార్నింగ్ అండి 9:30. 9:30. ఎక్కడ జన్మించారు? ఇక్కడ హైదరాబాద్ లోనే అండి. ఓకే, గురుగారితో మాట్లాడండి. 9:05 అండి, టైమింగ్ 9:05. సరే, 9:05 AM. గురుగారితో మాట్లాడండి. మాట్లాడండి అమ్మా. నమస్తే గురుగారండి. ఆయుష్మతి భవ. శివాయ నమః. 91 అమ్మ మీది? 91 అండి. ఏం తెలుసుకుందామని కాల్ చేశారమ్మా? అంటే మ్యారేజ్ గురించి ఎన్ని మ్యారేజెస్ వచ్చినా అవ్వట్లేదు. ఓకే, అంటే మరి మీ జాతకాన్ని ఇంతకుముందు ఎక్కడైనా చూపించారమ్మా? చూపించామండి, కొంచెం కులదోషం ఉంది అన్నారు. కుజదోషం ఉంది అని చెప్పారు. ఇంకా ఇంకా అంతే అండి, కులదోషం రావు, కేతు దోషం ఉంది అన్నారు. అంటే కులదోషం కోసం రింగు కూడా ఇచ్చారండి. ఏంటమ్మా కుజదోషం కోసం అని రింగు కూడా ఇచ్చారండి. రెడ్ కలర్ పదనంలో ఉందని. ఆహా, ఓకే, సంతోషం. ఇక్కడ ఏంటనంటే జాతకంలో చాలాసార్లు కూడా చెప్పడం జరిగింది. ఎన్నిసార్లు చెప్పినా ఇంకా అపోహల్లోనే జీవిస్తూ ఉన్నారు వీక్షించేటువంటి ప్రేక్షకులు కూడా. జన్మ లగ్నము నుంచి లగ్నము, ద్వితీయము, చతుర్థ, సప్తమ, అష్టమ, ద్వాదశ భావాలలో గనక కుజుడు ఉండి అది శత్రుక్షేత్రాలు అయితేనే కుజదోషం, మిత్రక్షేత్రాలు అయితే కుజదోషము కాదు. పైగా జీవకారకుడితో కలిసి ఉన్నటువంటి జాతకము, మిత్రక్షేత్రంలో ఉన్నటువంటి కుజుడు వెరసి మీ జీవితంలో మీ జాతకరీత్యా కుజదోషము లేదమ్మా. అలాగే చిన్నగా సన్నగా చెప్పారు మీరు రాహుకేతు అని. ఇప్పుడు ఈ మధ్య చాలామంది భయపెట్టేది ఏంటంటే ఇది ఎన్కాష్ చేసుకోవడం లాంటిదన్నమాట. ఏది కాకపోతే ఇక కాలసర్పదోషం మీద పెట్టి నెపం పెట్టడం. ఎందుకనంటే ఈ మధ్య చాలా చోట్ల వింటూ ఉన్నాము. మన అవేర్నెస్ తీసుకొని వచ్చినా ఇంకా అలాంటి భావజాలంతోనే జీవిస్తున్నారు, జనాల్ని కూడా ఇబ్బంది పెడుతున్నారు. కాలసర్పదోషం అనేటువంటిది మన కార్యక్రమంలో ఆస్ట్రోయోగం కళ్యాణ ప్రాప్తిరస్తు కార్యక్రమంలో చాలా క్లియర్గా డేట్స్తో సహా ఇచ్చాము. కాలసర్పదోషం గల తేదీలు అని చెప్పి మీరు యూట్యూబ్లో టైప్ చేసినా మన ఆస్ట్రోయోగం లేదా కళ్యాణ ప్రాప్తిరస్తులు చెప్పినటువంటి ఆ యొక్క ప్రోగ్రాం వస్తుంది. అందులో ఆ డేట్స్లో మీ జాతకం లేదు. 86 డిసెంబర్ నుంచి 95 జనవరి వరకు కుజదోషం అదే కాలసర్పదోషము గల జాతకాలు కావు. ఈ మధ్యలో మీది ఉంది కాబట్టి అసలు కాలసర్పదోషం కాదు. కాబట్టి వీక్షించేటువంటి ప్రేక్షకులు కూడా గమనించుకొని రాహుకేతులు అనగానే బెంబేలెత్తిపోయి ఇప్పుడు కరోనా వచ్చింది అని అంటే ఎంత భయపడుతున్నారో, కాలసర్పదోషం ఉందని చెప్పేసి భయపెట్టే స్థాయికి తీసుకొచ్చేసేసారు ఈ జనరేషన్లో అంతా. కాబట్టి మీ జాతకంలో కాలసర్పదోషం లేదమ్మా. కాకపోతే వివాహానికి సంబంధించి వివాహ కారకుడైనటువంటి శుక్ర భగవానుడు యోగ భ్రష్టుత్వం పొంది శత్రుక్షేత్రంలో పడడం, పైగా గురు రాహువులు కలిస్తే గురు చండాలం ఎలాగో శుక్రకేతులు కలిస్తే కూడా యోగ భంగం. అట్టి శుక్రుడు కేతు నక్షత్రంలో పడి డైరెక్ట్ అటాచ్మెంట్ అనేటువంటిది కలగడం వల్ల వివాహం ఇబ్బందులు కలుగుతుంది. అలాగే రవితో కలిసి అస్తంగత దోషం చెంది ఉన్న కారణం చేత కూడా వివాహ కారకుడైన శుక్రుడు జన్మ లగ్నానికి అత్యంత యోగప్రదుడు. వాడు శుక్ర భగవానుడు సరిగ్గా లేడు. అంతేకాకుండా ఏ గ్రహాల కలయిక అయితే ఉండకూడదని శాస్త్రం చెప్పిందో అటువంటి గ్రహాల కలయిక జాతకంలో ఉండడం వల్ల వివాహం అయిన తర్వాత 1.5 మ్యాక్సిమం 2 సంవత్సరాల వరకు ఇగో ప్రాబ్లమ్స్ పెట్టుకోకూడదు. కాబట్టి కాస్త ఆలస్యమైన మంచి సంబంధము, అనుకూలమైన సంబంధం వెతుకునే ప్రయత్నం చేయండి. ఆలస్యమైందనేటువంటి విషయాన్ని దృష్టిలో పెట్టుకొని బాధపడడం కంటే దైవానుగ్రహంతో మీరు ఆ సమస్య నుంచి అధిగమించే ప్రయత్నాలు మీరు చేసినట్లయితే తప్పకుండా మీ జీవితంలో మంచి జరుగుతుంది. ప్రస్తుతం మీ జాతకరీత్యా ఏంటంటే వివాహ స్థానానికి వ్యతిరేకమైనటువంటి శని భగవానుడు వక్రీకరించి స్వస్థానంలో ఉండి వివాహ స్థానాన్ని వీక్షణ చేస్తున్నాడు కాబట్టి, మరియు కుటుంబ స్థానాన్ని కూడా వీక్షణ చేస్తున్నాడు కాబట్టి జాతకరీత్యా ఇటు శని ప్రభావము మరియు శుక్ర ప్రభావము జాతకంలో వెరసి యోగత్వంగా లేకపోవడం వల్ల ఉన్నవే 3 గ్రహాలు జన్మించిన లగ్నానికి, ఆ 3 గ్రహాల్లో 2 గ్రహాలు అనుకూలంగా లేకపోవడం, ఈ కారణం చేత కొన్ని ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయి. కాబట్టి జాతకరీత్యా దీనికి సంబంధించినటువంటి పరిహారాల్లో భాగంగా మీరు ప్రతి శనివారము మరియు సోమవారము పటిక బెల్లం దొరుకుతుంది. దాన్ని పొడి చేసి ఆ పొడిని నీటిలో వేసి ఆ నీటితో ఈశ్వరునికి అభిషేకం చేయండి. గురువారం రోజున దత్తాత్రేయ చరిత్ర పారాయణం ప్రారంభించి బుధవారానికి సమాప్తం చేస్తే ఒక సప్తాహం అవుతుంది. ఆ విధంగా 16 సప్తాహాలు చేయండి. దత్తాత్రేయ చరిత్ర పారాయణం చేస్తేనే యోగ్యత కలుగుతుంది. గురు చరిత్ర అంటేనే దత్తాత్రేయ చరిత్ర. కాబట్టి దీనికి సంబంధించిన పరిహారాలు పాటించండి, మంచి జరుగుతుంది. గుర్తుపెట్టుకొని వివాహం అయిన తర్వాత 1.5 మ్యాక్సిమం 2 సంవత్సరాల వరకు ఈగో ప్రాబ్లమ్స్ పెట్టుకోకూడదు. మీకు ఇంకా భగవంతుడు శక్తినిస్తే ఒకసారి కదలీ వివాహం జరిపించండి,
తప్పకుండా వివాహ సంబంధమైన దోషాలు తొలగిపోతాయి. ఇప్పుడు వివాహానికి అనుకూలమైన సమయమే 2021లో మీకు వివాహం జరుగుతుంది. శుభం భూయాత్. గురుగారు, మరికొంతమంది కాలర్స్తో మాట్లాడే ముందు మరొక చిన్న విరామం తీసుకుందామండి. ఆస్ట్రోయోగం కార్యక్రమంలో మరొక చిన్న విరామం. పరీక్ష రాసే సమయంలో మర్చిపోతున్నారు, లేకపోతే కొంతమంది పేరెంట్స్ కూడా కంప్లైంట్ చేస్తూ ఉంటారు, కిందటి సంవత్సరం వరకు మా బాబు బాగానే చదివాడండి, కానీ ఈ సంవత్సరం నుంచి తక్కువ మార్కులు వస్తున్నాయి, అసలు చదువు మీద ధ్యాస ఉండటం లేదు అని చెప్పేసి కూడా కంప్లైంట్ ఇస్తూ ఉంటారు. ఇలా విద్య విషయంలో సమస్యతో బాధపడే వారికి ఈ కార్తీక మాసంలో అరుణాచల క్షేత్రంలో మీ ఆధ్వర్యంలో నిర్వహించబోయే హోమ కార్యక్రమాల గురించి వివరించండి గురుగారు మాకు. తప్పకుండా. అసలు మనం రూట్ దాకా వెళ్దాం. విద్య మరియు ఇవన్నీ ఏంటంటే జ్ఞాపక శక్తి, ఇవన్నీ కూడా ఒక్కొక్క దానికి లింక్ ఉన్నటువంటిది. జన్మ జాతకరీత్యా జన్మ లగ్నం నుంచి విద్యాస్థానం ఏంటి? చతుర్థ స్థానం. విద్యకు సంబంధించినటువంటి ప్రతి విషయము కూడా ఆ యొక్క స్థానము, మరియు ఉన్నత విద్య అయితే మనం ఇంకొక కోణ స్థానంతో మనం చూడడం జరుగుతుంది. ఇక 4 తర్వాత ఉండేటువంటి స్థానము 5వ స్థానం. ఇది బుద్ధి స్థానము, ఆలోచన, పూర్వపుణ్య స్థానము, వీటన్నిటినీ సూచన చేయబడుతుంది. ఈ 4, 5 స్థానాధిపతులు జన్మలగ్నానికి శుభగ్రహాలై జాతకరీత్యా, అంతేకాకుండా యోగవంతంగా ఉన్నటువంటి స్థానాల్లో కనుక ఉన్నట్లయితే అద్భుతమైనటువంటి అపారమైనటువంటి తెలివితేటలు. ఈ 4, 5 స్థానాలతో పాటుగా బుద్ధికారకుడైనటువంటి బుధుని యొక్క గ్రహము అవకాశము తోడు కూడా ఉండాలి. అప్పుడు అపారమైనటువంటి మేధో సంపత్తితో దేదీప్యమానమైనటువంటి జీవితాన్ని గడుపుతూ అద్భుతమైనటువంటి ప్రతిభా పాఠవాన్ని కలగచేస్తారు. ఉదాహరణకి ఆదిశంకరాచార్యుల వారి జాతకాన్ని పరిశీలన చేసినట్లయితే అక్కడ విద్యాస్థానం మీద శుభగ్రహాల యొక్క వీక్షణ, జన్మలగ్నానికి శుభగ్రహాలైనటువంటి వీక్షణ, గురువు 9వ స్థానంతో వీక్షణ చేస్తూ, అలాగే బుద్ధికారకుడి మీద జన్మలగ్నాధిపతి పరస్పర వీక్షణ చేస్తూ, విద్యాస్థానం మీద యోగకారకుడైనటువంటి రవి మరియు కుజగ్రహాలు మరియు శుక్రుడు, ఈ 3 గ్రహాల యొక్క వీక్షణ, విద్యాస్థానం మీద పంచగ్రహ వీక్షణ అనేటువంటిది పడడం వల్ల అద్భుతమైనటువంటి మేధా సంపత్తి కలిగి చిన్న వయస్సులోనే, అనగా 8 సంవత్సరాలకే చతుర్వేదాలన్నీ కూడా అధ్యయనం చేసి ఔపోసన పట్టి మిగతా 8 సంవత్సరాల జీవిత కాలంలో తన అపారమైనటువంటి మేధా పటిమతో స్వంతముగా బ్రహ్మసూత్రాలకే భాష్యాలు రాచించేటువంటి స్థితి, అలాగే అపారమైనటువంటి వాద పటిమ కలిగి ఉన్నటువంటి వ్యక్తిగా ఆదిశంకరాచార్యుల వారి జాతకాన్ని పరిశీలన చేస్తే మనకు తెలుస్తుంది. అంటే ఎక్కడో ఇప్పుడు మనము సంవత్సరం పిల్లవాడు వాడు డ్యాన్స్ చేస్తేనే మనం ఫేస్బుక్లో లేకపోతే ట్విట్టర్లో పెట్టుకొని పోస్ట్ చేసుకొని దాన్ని అందంగా చాలా బాగా చేశాడని అంటారు. చిన్న చిన్న వాటికే మంచి మంచి కొన్ని క్విజ్ ప్రోగ్రామ్స్లో కానీ లేకపోతే స్పెల్ బీ ప్రోగ్రామ్స్ అని ఉంటాయి. అటువంటి ప్రోగ్రాంలో అమెరికాలో ఒక్కొక్క వర్డ్ని ఇట్లా ఖచ్చితంగా చెబితేనే అద్భుతమైనటువంటి కిడ్గా మనం చెప్పుకుంటూ ఉంటుంటాం. కానీ వీటన్నిటికంటే ముందే మన భారతదేశం ఎంతోమందిని చూసేసింది ఆల్రెడీ. ఉదాహరణకి ఆదిశంకరాచార్యుల వారి జాతకమే చాలు. 8 సంవత్సరాలకి ఎవరు పూర్తి వేదాలు చేర్చుకుంటారు. కాబట్టి అసాధారణమైనటువంటి జాతకాలు కొన్ని వాటికి మనము పరిశీలన చేస్తే గొప్పగా ఉంటుంది. అటువంటి గ్రహ సంపత్తి కలిగినటువంటి సమయంలో జన్మించడమే యోగం. అటువంటి గ్రహాల సంపత్తి అనేటువంటిది సాధారణ మానవులకు అందదు, ఎంతో పుణ్యం చేసుకుంటే తప్ప. అయితే ఇప్పుడు ప్రధానంగా వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులు ఇప్పుడు చాలామందికి విద్యాస్థానంలో బలహీనపడినటువంటి గ్రహం ఉన్నా, విద్యాస్థానాధిపతి అస్తంగత దోషం చెంది ఉన్న, విద్యాస్థానాధిపతికి రిప్పస్థానాధిపతులతో సంబంధం ఏర్పడి ఉన్న విద్యలో అంత పైకి రాలేకపోతారు. అంతేకాకుండా ఇప్పుడు మీరు అన్నట్టుగా అన్నీ చక్కగా రాస్తూ అన్నీ చక్కగా చదువుతూ ఉంటారు. ఎగ్జామ్ సమయానికి వచ్చేసరికి ఆ పేపర్లో టెన్షన్ పడుతుంటారు చాలామంది. అంటే మైండ్లో వచ్చింది ప్రజెంటేషన్ చేయలేకపోతారు పిల్లలు. ఇది ఎక్కడ మనకు బాగా కనబడుతుందనంటే పోటీ పరీక్షలు ఉన్నప్పుడు బాగా కనబడుతుంది. ఎంసెట్ కానీ లేకపోతే గ్రూప్స్ కానీ సివిల్స్ కానీ ఇట్లాంటి పోటీ పరీక్షలలో ఐఐటి తర్వాత రాస్తున్నప్పుడు సంవత్సరం పాటు చదివినటువంటి చదువంతా ఒక్క 3 గంటల్లో ఆ పేపర్లో పెట్టి రావాలి. అక్కడ ఆ మేధో సంపత్తి అనేటువంటిది కొంతమంది జాతకాల్లో పనిచేయదు. దీనివలన ఎంత గొప్ప బ్రిలియంట్ స్టూడెంట్ అయినప్పటికీ కూడా సాధారణంగా ఉండాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. ఇది వీక్షించేటువంటి తల్లిదండ్రులకు కావచ్చు, అట్లాగే అనుభవించేటువంటి విద్యార్థులకు కావచ్చు సమస్యలుగా ఉంటాయి.
కాబట్టి దీన్ని అధిగమించాలంటే దైవానుగ్రహం కావాలి. అసలు పూర్వకాలంలో ఇప్పుడు తల్లిదండ్రులుగా ఉన్నటువంటి వాళ్ళ జనరేషన్లో ప్రతిరోజు కూడా స్కూల్లో కావచ్చు ఎక్కడైనా సరస్వతి ప్రార్థన చేసుకునేవాళ్ళు. బేసిక్ రూల్ చెప్తున్నాను. సరస్వతి అనుగ్రహం పొందే ప్రయత్నం లేదు. ఇంకా పోతే ఇంకా విభిన్నమైనటువంటి మతాలకు సంబంధించినటువంటి స్కూల్లో గొప్పగా చదివించుకుంటూ ఆ మతాలకు సంబంధించినటువంటి పాటలు పద్యాలు పాడుకోవడంతోనే స్కూల్ ప్రారంభం చేస్తున్నారు. మనది సంస్కృతి నాశనం అయిపోయింది. బొట్టు పెట్టుకొని మన హిందువులుగా పుట్టి బొట్టు పెట్టుకొని కూడా వెళ్ళలేనటువంటి పరిస్థితి మన జీవితాల్లో ఉంది. అదే గొప్పతనంగా భావించుకుంటూ తల్లిదండ్రులు చేస్తున్నారు. ఇక్కడ మొదటి పాయింట్. రెండవ పాయింట్ వచ్చేసరికి అసలు నిత్యము కూడా కాకపోయినప్పటికీ కనీసం సమయము సందర్భం వచ్చినప్పుడు, ఉదాహరణకి వినాయక చవితి కావచ్చు, దసరా కావచ్చు, ఇంకా లేకపోతే ఉగాది కావచ్చు, ఇటువంటి సందర్భాల్లో పుస్తక ఆరాధన అనేటువంటిది అంటే సరస్వతి ఆరాధనని చేసేవాళ్ళు. ఇప్పుడు ఆ సంస్కృతి కూడా చాలామంది తక్కువైపోయింది. ఇప్పుడు దీపావళికి వస్తే పద్దు పుస్తకాల్లో చేస్తున్నారు అంతవరకే. కానీ మనిషికి కావాల్సినటువంటిది ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తి. ఇచ్ఛాశక్తి మనం కోరుకోగానే జరిగిపోయేటువంటిది. తప్పకుండా ఆ యొక్క కాళీ దుర్గామాత ఇచ్చేస్తుంది. క్రియాశక్తి ఏ పనులైనా ఆ పనులలో ఆటంకాలు లేకుండా లక్ష్మీ అమ్మవారు ఇచ్చేస్తుంది. జ్ఞానశక్తిని మాత్రం మర్చిపోతున్నారు. జ్ఞానం అనంటే ఏ పని ఎప్పుడు చేయాలి, ఏ విధంగా ఎలా చేయాలి, ఎలా చేస్తే మనం విజయాన్ని పొందుతామనేటువంటిది జ్ఞానాన్ని ఇచ్చేటువంటిది సరస్వతీదేవి. దీన్ని లైట్గా తీసుకొని కేవలం బట్టి పట్టుకుంటూ చదువుకుంటూ పోతున్నారు, కానీ సరస్వతి అనుగ్రహాన్ని పొందలేకపోతున్నారు. ఇప్పటికీ కూడా రామానుజన్ గారి యొక్క సంబంధించినటువంటి మ్యాథమెటిక్స్ని, ఈక్వేషన్స్ని సాల్వ్ చేసిన వాళ్ళు ఇప్పటివరకు లేరు. కాబట్టి ఏదైనా అపారమైనటువంటి మేధో సంపత్తి మన భారతదేశానికి ఉంది. రైట్ బ్రదర్స్ కంటే 6 ఏళ్ల ముందే 1500 ఎత్తుల అడుగుల్లో విమానాన్ని ఎగరవేసినటువంటి శివశంకర బాపూజీ తల్పడే మనవాడు. కానీ జ్ఞానాన్ని ప్రసాదించి పెట్టినటువంటి మన భారతీయ విజ్ఞానము మరుగున పడిపోతూ వస్తుంది. అప్పటి నుంచే సర్ప్రెస్ అవుతూ వస్తూనే ఉన్నాం మనం. ఇంకా మనము తేరుకోకపోతే మన జీవితంలో ఇబ్బందులు పాలవుతాం. కాబట్టి పిల్లలకి ఖచ్చితంగా దత్తాత్రేయ ఆరాధన, దక్షిణామూర్తి ఆరాధన మరియు సరస్వతి ఆరాధన చేస్తూ ఉన్నట్లయితే మీ పిల్లలు 1 సంవత్సరం పాటు చేయండి. ఒక దీక్షగా, ఒక యజ్ఞంగా చేయండి వీక్షించేటువంటి ప్రేక్షకులు. తప్పకుండా ఏమవుతుంది, అపారమైనటువంటి మేధో సంపత్తి మీ పిల్లల వశమవుతుంది. మీరు ఇటువంటి చదువు రావట్లేదని ఎక్స్ట్రా ట్యూషన్లు చెప్పాల్సిన అవసరం లేదు. ఇంకా చాలా గొప్పగా విజయాన్ని పొందే అవకాశం ఉంటుంది. అయితే ఇటువంటివన్నీ కూడా చేసుకోవాలనంటే చాలా ఇబ్బందికర పరిస్థితులు. అసలు ఈ అరుణాచల క్షేత్రం అనేది దక్షిణామూర్తి స్వరూపముగా చెప్పబడుతుంది. మనం చాగంటి వారి వీడియోస్ కనుక మనం చూసినట్లయితే దీనికి అరుణాచలం యొక్క విశిష్టతని మన ఏపీ, తెలంగాణ ప్రాంతాల్లో బాగా ప్రాచుర్యంలో చాగంటి వారి ద్వారానే మనకు తెలిసిందని చెప్పవచ్చు. అందులో అతిశయోక్తి లేదు. చాగంటి వారి మాటల్లో చూసినట్లయితే దక్షిణామూర్తి స్వరూపముగా కొలవబడుతున్నటువంటిది ఆ అరుణాచల గిరి అని చెప్పడం జరుగుతుంది. అంటే ఒక్కొక్క క్షేత్రంలో ఒక్కొక్క రూపంలో పరమేశ్వరుడు నిక్షిప్తమై ఉంటాడు. ఈ అరుణాచల క్షేత్రము దక్షిణామూర్తి స్వరూపముగా భావించబడుతుంది. దక్షిణామూర్తి అక్కడ ఉంటుంది. ఆ యొక్క సశరీరముగా ఆ దక్షిణామూర్తి ఆ క్షేత్రంలో ఉన్నాడు. అందుకే రమణ మహర్షుల వారు కూడా దక్షిణామూర్తిని వీక్షించి ప్రయత్నం చేయకుండానే తిరిగి వెనక్కి వచ్చారు, పూర్తి కొండను చూడాలనే ఉత్సాహం వెళ్ళి. కాబట్టి ఆ స్వరూపము అనేటువంటిది దక్షిణామూర్తి స్వరూపం. దక్షిణామూర్తి అనంటేనే వేదాల్ని రక్షించినటువంటి వాడు. వేదము అనంటే విజ్ఞానము అని అర్థం. విజ్ఞానం అనంటే ఇప్పుడు మనం చేసుకొని 1వ తరగతి నుంచి మొదలుకొని PhD వరకు పొందేటువంటిది అంతా విజ్ఞానమే కదా. అది ఎంత. కాబట్టి ఆ విజ్ఞానం అనేటువంటిది మనము దక్కాలి అనంటే దక్షిణామూర్తి అనుగ్రహం కావాలి. కాబట్టి ఇట్టి దక్షిణామూర్తి స్వరూపమే కొండగా ఉన్నటువంటి ఆ అరుణాచల క్షేత్రములో విశేషమైనటువంటిది 365 సార్లు రుద్రపారాయణము, సరస్వతి హోమము, దక్షిణామూర్తి హోమము, నవగ్రహాలలో విద్యాకారకుడు గురువు కాబట్టి దత్తాత్రేయ హోమము చక్కగా చేయించడం జరుగుతుంది. అంతేకాకుండా ఈ 9 గ్రహాలలో 9 గ్రహాలు కూడా విద్యాస్థానాన్ని ప్రభావితం, ఒక్కొక్కరి జాతకానికి ఒక్కొక్క 2-3 గ్రహాలు విద్యాస్థానాన్ని, బుద్ధిస్థానాన్ని ప్రభావితం చేస్తూ ఉంటాయి. కాబట్టి జాతకం చూస్తే మనం చెప్పవచ్చు సర్వే సర్వత్రా జాతకం చూడాల్సిన పని లేకుండా 9 గ్రహాలకి మనం చేయిస్తున్నాం. కాబట్టి ఇంకా జాతకం చూడాల్సిన పని లేదు. వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులు ఎవరైనా కానీ ఇప్పుడు విద్య పట్ల చక్కగా యోగ్యత కావాలన్నా, జీవితంలో అభివృద్ధిని ఏ రకంగానైనా కానీ మనకు జ్ఞానంతో మెలిగి అభివృద్ధిని పొందాలనన్నా తప్పకుండా ఆ పరమేశ్వర అనుగ్రహం కోసం పరితపించాల్సిందే. అటువంటి పరమేశ్వర అనుగ్రహం కోసం అక్కడ అరుణాచల క్షేత్రంలో చేయించడం జరుగుతుంది. డిసెంబర్ 11 నుంచి 17వ తేదీ వరకు అద్భుతమైనటువంటి కార్యక్రమం. వీటికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు మీరు కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేసి తెలుసుకోవచ్చు.
కాలర్ కూడా లైన్లో ఉన్నారు గురుగారు. హలో, హలో, నమస్తే అండి. నమస్కారం అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించి తెచ్చుకోవాలనుకున్నానండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్తారా అండి? డేట్ ఆఫ్ బర్త్ లేదండి. అయితే గురుగారితో మాట్లాడండి. మాట్లాడండి ఆయన. నమస్కారం గురించి. ఆయుష్మాన్ భవ, శివాయ నమః. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు మీరు? మా తూర్పుగోదావరి జిల్లా రావులపాలెం అండి. రావులపాలెం. ఏం తెలుసుకుందామనండి మీరు? అదండి ఫ్యూచర్ వ్యాపారం, ఏదైనా వ్యాపారం చేసుకుంటే బాగుంటుంది, మ్యారేజ్ కోసం అడిగామండి. ఓకే. ఎంత వయసు మీది? మాది 27-28 సంవత్సరాలు ఉంటుందండి. నాది అప్పనండి. ఓకే. మరి చిన్న వయసే కదా, మరి డేట్ ఆఫ్ బర్త్ అవన్నీ ఏమి మీ పెద్దవాళ్ళు నమోదు చేయలేదా నాయన? లేదండి, తెలియదండి. తెలుసుకున్నాం చూసాం, తెలియలేదండి. లేరండి, మా అమ్మగారు నాన్నగారు లేరండి. ఓకే. జాతకరీత్యా మీకు తెలియచేస్తుంటే ప్రధానంగా ప్రశ్నాశాస్త్రమును బట్టి మీకు తెలిసిన వాళ్ళ వల్ల, నమ్మకస్తుల వల్ల ఏదైనా నష్టపోవడం జరిగిందా నాయన? అంటే అంత అవగాహన తెలియదండి. అంటే మన చిన్న వయసు నుంచి కష్టపడుతుంది తప్ప జరిగింది అనుకోండి. నేను అనేది ఏంటంటే ఈ మధ్య కాలంలో ఎవరైనా మోసం చేయడం జరిగిందా మిమ్మల్ని? డబ్బు పరంగా కావచ్చు, వృత్తిపరంగా కావచ్చు. మంచి కాలంలో అయితే ఏం లేదండి. ఏమీ లేదు. కాబట్టి ఇక్కడ ఏంటనంటే ఎందుకు ఆ విధమైన ప్రశ్న అంటే నమ్మకస్తులు, పరిచయస్తుల వల్ల ఇబ్బందులు పడేటువంటి అవకాశం మీ ప్రశ్న జాతకం ద్వారా ఉన్నది. అంతేకాకుండా ఇప్పుడున్నటువంటి సమయాన్ని కనుక పరిశీలన చేసుకుంటే ఈ ఎక్కడైనా కానీ మీరు ఏం చదువుకున్నారు? మీరు 7th చదువుకున్నారు. ఇప్పుడు మీరు వ్యాపారం చేయాలని అనుకుంటున్నారా? అంటే ఇప్పుడు దాకా ఏదో కూలి పని చేసుకున్నామండి. ఇప్పుడు లాక్డౌన్ వల్ల బయటకు వెళ్ళనుకుంటలేదు కదండి, వ్యాపారం చేసుకున్నాం. ఏదైనా ఏం వ్యాపారం చేద్దామని అనుకుంటున్నారు మీరు? అదేంటి, ఏదైనా కూరగాయలు ఏదైనా ముందు ఏం చేస్తే బాగుంటుందని అడిగింది. ఓకే. ఇప్పుడు ఏంటనంటే హడావిడిగా దగ్గరున్నటువంటి సొమ్ముని బాగా ఖర్చు పెట్టి కొత్తగా గొప్పగా ప్రారంభించాల్సినటువంటి పని లేదు. అవకాశం ఉంటే మీ చదువు తగ్గట్టు ఇంతకుముందు పని చేసినటువంటి విధానంగా ఉంటే ఇంకెక్కడైనా కానీ పని దొరికితే పని చేయండి. లేదు మీ దగ్గర ఒక 10,000 రూపాయలు ఉన్నాయనుకోండి, ఒక 3,000 రూపాయలతోనే మీరు వ్యాపారం ప్రారంభించుకోండి. 7,000 రూపాయలు సేవ్ చేసుకోండి. ఆ 3,000 రూపాయలతో ఏదైతే వస్తుందో దాని నుంచే మీరు మెల్లమెల్లగా చేసుకోండి. ఎందుకనంటే ఇప్పుడు మీ సమయానికి, మీ జాతకరీత్యా సమయం అనుకూలంగా లేదు. కాబట్టి 2022 నుంచి మీ జీవితంలో చాలా చక్కటి భవిష్యత్తు ఉంటుంది. అప్పుడు చక్కగా ఆనందంగా ఉండగలుగుతారు. మీకు యోగం కలుగుతుంది. తప్పకుండా 22 నుంచి మీరు మంచి భవిష్యత్తులో ఉంటారు. మీకు వివాహం కూడా, మీకు వివాహం అయిందా నాయన? లేదండి, ఫిక్స్ అయిందండి. ఇంకా లేదు. ఫిక్స్ అయిందా? ఎందుకు అనుకున్నానంటే వివాహ తదనంతరం మీ జీవితంలో మార్పులు వస్తాయి. కాబట్టి చక్కగా మంచి జరుగుతుంది. చక్కగా ఎంజాయ్ చేయండి లైఫ్ని. హడావిడిగా ఎక్కువగా డబ్బులు పెట్టి మీరు ఏది కూడా కొత్తగా ప్రారంభించకుండా మీకున్న దాంట్లో కొద్దిగా చెప్పిన విధానంతో అలవర్చుకోండి. మంచి జరుగుతుంది. శుభం భూయాత్. గురుగారి ఆధ్వర్యంలో కార్తీక మాసం నెల రోజుల పాటు మహన్యాసపూర్వక రుద్రాభిషేకాలతో పాటు సకల దోషాలను తొలగించే మహిమాన్విత అరుణాచల క్షేత్రంలో కార్తీక మాసంలో డిసెంబర్ 11వ తేదీ నుండి 17వ తేదీ వరకు వివాహం కాని అబ్బాయిలు, అమ్మాయిల కొరకు 18 రకముల హోమములు మరియు మేష, వృషభ, మిథున, కర్కాటక, కన్య, తుల, ధనస్సు, మకర, కుంభరాశులలో జన్మించిన వారికి శనిదోష నివారణకై శనీశ్వర హోమం, అఘోర పాశుపత మంత్రహోమంతో పాటు మీ జాతకరీత్యా కలుగు విద్య, ఉద్యోగం, దాంపత్యం, సంతానం, ఆరోగ్యం, వ్యాపార అభివృద్ధి, రాని బాకీలు, శత్రుబాధ, భూ కోర్టు సమస్యలు మరియు షష్ఠిపూర్తి, బాలారిష్ట దోషం, కుజదోషం, కాలసర్పదోషం వంటి వివిధ రకాల సమస్యల నివారణకు 24 రకముల హోమములతో పాటు మీ గత జన్మల కర్మదోష నివారణకు 365 సార్లు రుద్రపారాయణం, అభిషేకాలు మరియు మీ సంకల్పం నెరవేరడానికి చండీ హోమం, నవగ్రహాల అనుగ్రహం కొరకు నవగ్రహ శాంతికై నవగ్రహ హోమాల జప సంఖ్య మొత్తం 1,20,000, నవగ్రహ తర్పణాలు, నవగ్రహ హోమాలను సుప్రసిద్ధ అరుణాచల క్షేత్రంలో కార్తీక మాసంలో డిసెంబర్ 11వ తేదీ నుండి 17వ తేదీ వరకు గురుగారి ఆధ్వర్యంలో అత్యంత నియమనిష్టలతో జరిపించబడును. మీ గోత్రనామాల రిజిస్ట్రేషన్ కొరకు మరియు అరుణాచల క్షేత్రంలో విశేషంగా జరిగే అన్నదానానికి సహకరించే భక్తులు స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న గురుగారి వ్యక్తిగత నెంబర్కి కాల్ చేసి సంప్రదించగలరు. మరో కాలర్ కూడా లైన్లో ఉన్నారు గురుగారు. హలో, హలో అండి. నమస్తే అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మేడం, మా పాప గురించి అండి. ఓకే, పాపది డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి.
డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 1997 అండి. 1997 అండి. అవునండి. తేదీ నెల కూడా చెప్పండి ఒకసారి. 3వ తారీఖు అండి, ఫిబ్రవరి. ఓకే. సమయం చెప్తారా? అవునండి. సమయం చెప్పండి. 3వ తారీఖు 2వ నెల అండి. అర్థమైందండి, సమయం చెప్పండి. 11:15 అండి, రాత్రి. రాత్రి. ఎక్కడ జన్మించిందండి పాప? హైదరాబాద్ అండి. ఓకే, గురుగారితో మాట్లాడండి. మాట్లాడండి బాబు. ఉన్నారు. హలో, గురుగారు నమస్కారం అండి. ఆయుష్మాన్ భవ. మీరు చిన్నపిల్లల్లాగా చేయకండి, స్పష్టంగా మాట్లాడండి. ఏం బాబు గురించి తెలుసుకుందామని ఫోన్ చేస్తున్నాండి. ఏం తెలుసుకుందామని కాల్ చేశారు మీరు? అదే మా బాబుని వివాహం గురించి చూస్తున్నాం. ఓకే. మరి ఈ జాతకం 1 సంవత్సరం నుంచి చూస్తున్నామంటే. సరే, జాతకరీత్యా తెలియచేస్తాను. ప్రధానంగా ఈ అమ్మాయి జాతకానికి సంబంధించి కుజదోషం ఉన్నటువంటి జాతకం. కుజదోషం ఉన్నటువంటి అబ్బాయినిచ్చి వివాహం జరిపించాలి. వృషభం, మిథునం, కన్యా, తుల, మకరం, కుంభం ఈ 6 రాశుల్లో జన్మించినటువంటి అబ్బాయితో వివాహం జరిపించాలి. ఈ అమ్మాయిది జ్యేష్ఠ నక్షత్రం కాబట్టి జాతకరీత్యా భవిష్యత్తులో గృహిణిగా ఉంటేనే యోగ్యత కలిగినటువంటి జీవితంగా ఉంటుంది. ఎంత ప్రయత్నం చేసినా కొంతకాలం మాత్రమే జీవితంలో జాబ్ చేసే అవకాశం ఉంటుంది. వివాహకారకుడైనటువంటి శుక్రుడు యోగకారకుడై జన్మ లగ్నాధిపతి కూడా అయి ఉండడం. కాకపోతే ఇక్కడ శుభకరుడైనటువంటి గురువు బలహీనపడిన కారణం చేత జాతకరీత్యా గురు అనుగ్రహం పొందే ప్రయత్నం చేయండి. కావున వీలు కుదిరినప్పుడల్లా తరచూ శివాలయంలో అర్చనాభిషేకాదులు జరిపించుకోండి. ఈ అమ్మాయి పేరు మీద వచ్చేది కార్తీక మాసం కాబట్టి ఆనందంగా ఉంటుంది. కాబట్టి జ్యేష్ఠ, శతభిషం, ఆరుద్ర, స్వాతి ఈ 3 నక్షత్రాలు వివాహానికి పనికిరావు. కాబట్టి ఈ నియమాలు పాటించండి. ఆరోగ్యం పట్ల కూడా శ్రద్ధ వహించాల్సినటువంటిది. ప్రస్తుతం నడుస్తున్నటువంటి దశ ప్రకారం చూసుకుంటే ఈ అమ్మాయికి శుక్ర మహాదశ జరుగుతుంది. శుక్ర మహాదశలో నడుస్తున్నటువంటిది ఈ శని యొక్క అంతర్దశ. కాబట్టి వెళ్ళిన తర్వాత అక్కడ అత్తగారు కావచ్చు, వదిన, ఆడపడుచులు కావచ్చు, వాళ్లతో ఎక్కువగా వాగ్వివాదాలు పెట్టుకోకూడదు. 2023 ఉగాది వరకు ఈ రకమైన స్థితి ఉంటుంది. గమనించి మీ అమ్మాయికి మంచి శుద్ధులు చెప్పి మంచి భవిష్యత్తును అందజేయండి. శుభం భూయాత్. గురుగారు, రాబోయే కార్తీక మాసంలో అరుణాచల క్షేత్రంలో మీ బ్రహ్మత్వమున నిర్వహించబోయే హోమ కార్యక్రమాల గురించి వివరించారు గురుగారు మాకు. అలాగే కాలర్స్ యొక్క జాతకపరమైన సమస్యలు కూడా చక్కని పరిష్కార మార్గాలు తెలియజేసినందుకు మీకు ధన్యవాదాలు గురుగారు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. ఇదండి ఇవాల్టి ఆస్ట్రోయోగం కార్యక్రమం. తిరిగి రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.